పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మరొక దినాన్ని, మరొక సమయాన్ని, మరొక కూటాన్ని మాకు బహుకరించినందుకు వందనాలు. ఈ సమయంలో మేము చేసినటువంటి స్తుతి, మా ఆరాధనపై మీరు ఆసీనులై ఉన్నారని నమ్ముచుంటున్నాం. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని మీరు కోరి ఉంటున్నారు. ఆత్మతో సత్యముతో కూడిన ఈ ఆరాధనపై మీరు ఆసీనులై ఉన్నారని మేము నమ్ముచుంటున్నాం. ప్రభువా, మా మాటలతో, మా పాటలతో, మా వాయిద్యములతో, మా చప్పట్లతో మాత్రమే నేను స్తుతించక, మా జీవితము, మా ఆలోచన, మా నడవడిక ద్వారా మీరు మయంపరచబడాలని కోరుతూ ఉంటున్నాం. ప్రభువా, ఈ మటల ఆదివారపు దినాన్న తండ్రి, ఈస్టర్కు సమీపాన మేమందరం కూడా ఉంటూ ఉండగా తండ్రి, ఈ రోజున మీరు మాట్లాడినటువంటి పాఠము మాకు బాగుగా అర్థమవులావున కావలసిన జ్ఞానమును పరలోకం నుండి మాకు అనుగ్రహించండి. నిలబడ్డ దాసునైన నన్ను, అలాగే నీ స్వరమును, నీ వాక్యమును విని బలపరచబడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ హస్తగతం చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నేను స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తులైన యోహాను రాసినటువంటి ఈ చక్కని పత్రికలో ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సంఘం గూర్చినటువంటి సాక్ష్యము ఒక సంఘ కాపరి ఇస్తే ఎలాగుంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది 2వ వారము 3వ వారము ఈ వచనాన్ని మనం లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటున్నాం. సంఘ కాపరి సంఘం గురించి చాలా చెప్పగలను. సంఘంలో సంఘ సభ్యులు ఎలా ఉంటారో సంఘ కాపరి కొంత అవగాహన ఉంటుంది. కానీ ఏ సంఘ కాపరైనా ఇలా చెప్పగలగాలి. ఏ తండ్రి అయినా వారి పిల్లల గురించి, వారి కుటుంబం గురించి ఇలా చెప్పగలగాలి. ఏంటో తెలుసా? మీరు జయించువారు. నేను పాస్టర్గా చేసేటువంటి సంఘములో ఎలాంటి సభ్యులు ఉన్నారు అని అంటే వారు జయించడం నేను చూస్తున్నాను. కష్టాలు రావట్లేదా? లేదు, వస్తున్నాయి. ఇబ్బందులు రావట్లేదా? వస్తున్నాయి. శోధనలు రావట్లేదా? వస్తున్నాయి. పరీక్షల గుండా సంఘం వెళ్ళట్లేదా? వెళ్తున్నారు. అన్ని సంఘాల్లో, అన్ని సంఘస్థుల జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, కన్నీరు, బాధ, వేదన ఉంటుందో అవన్నీ మా సంఘంలో కూడా ఉన్నాయి. కానీ మా సంఘం ఎటువంటి సంఘమో తెలుసా? యోహాను చెప్తున్నటువంటి మాట, మీరు జయించువారు. ప్రియులారా, మీ పిల్లల గురించి మీరు కూడా చాలాసార్లు చాలా గర్వంగా చెప్పుకొని ఉంటారు. మా పిల్లలు మంచోళ్ళండి. తండ్రిగా, తల్లిగా నీకు తెలుసు. ఆ మాట చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు జయించారు అని చెప్తున్నాడు. ఒక సంఘము జయ జీవితము జీవిస్తున్నారు అని చెబుతున్నాడు. కానీ ఒక సంఘము జయ జీవితము జీవించే సంఘంగా మారాలంటే ఇంతకాలము ఓడిపోతూ, ఇంతకాలం కాంప్రమైజ్ అవుతూ, ఇంతకాలము సాతాను ఏదైతే నీ విషయంలో చేయాలని కోరుకున్నాడో అది జరిగిస్తున్నటువంటి నీ జీవితము జయ జీవితంగా మారాలి అని అంటే 2 విషయాలని వచనంలో చెప్తున్నాడు. నీ జీవితంలో ఇవి కొదువుగా ఉంటే ఓడిపోతావు. జయము నువ్వు చూడవు. ఎన్ని జీవితాలను నేను చూస్తున్నానో తెలుసా? ఎంతమంది విశ్వాసులను నేను చూస్తున్నానో తెలుసా? మన సంఘంలోనే కాదండి, నాకు తెలిసిన చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కానీ జయించే క్రైస్తవులుగా, జయ జీవితమును కలిగి ఉన్నటువంటి క్రైస్తవులుగా అరుదుగా నాకు కనబడుతున్నారు. ఒక విషయంలో గెలవచ్చు, 10 విషయాల్లో ఓడిపోయేవారు ఉన్నారు. 5 విషయాల్లో గెలిచేవారు ఉన్నారు. 5 విషయాల్లో ఓడిపోయేవారు ఉన్నారు. జీవితమంతా ఓటమి మాత్రమే చూసే విశ్వాసులను, క్రైస్తవులను, సంఘస్థులను, సంఘ సభ్యులు నేను చూస్తున్నాను. ఎవరు నువ్వు? ఎలాంటి వాడవు నువ్వు? ఎలాంటి సాక్ష్యము నీ గురించి నీ సంఘ కాపరి చెప్పగలడు? జయించువారు చెప్పగలరా? ప్రేమటువంటి వాళ్ళ దేవుని వాక్యము సెలవిస్తుంది, వెన్ యు ఆర్ ఆఫ్ గాడ్, మీరు దేవుని సంబంధులైతే నువ్వు గెలుస్తావు. ఆమేన్. ఎవరు? మీరు దేవుని సంబంధులైతే మీరు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారో తెలుసా? దానికి వివరణ 2వ భాగంలో ఇస్తున్నాడు. ఎందుకనంటే మీరు దేవుని సంబంధులైనప్పుడు దేవాతి దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన గొప్ప దేవుడు కదా,
ఆయన సార్వభౌముడు కదా, సర్వశక్తిమంతుడు కదా, సర్వజ్ఞాని కదా, సర్వవ్యాపి కదా. ప్రియమైన వారలారా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సంబంధిగా నువ్వు ఎప్పుడైతే అయితావో, ఆ దేవుణ్ణి నీ హృదయంలో ఏ రోజైతే చేర్చుకుంటావో ఏమవుతుందో తెలుసా? నువ్వు గెలవడం ప్రారంభిస్తావు. పామ్ సండే, మట్టల ఆదివారమును బైబిల్ కామెంటేటర్స్, స్కాలర్స్ ఏమనంటారో తెలుసా? ద ట్రయంఫ్ ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ వారం అంతా హోలీ వీక్, పరిశుద్ధ వారముగా దీన్ని భావిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ వారం అంతా ప్రతిరోజు కూడా సాయంకాలం వేళలో, ఉదయం వేళలో సంఘాల్లో కూడుకుంటారు, జరిగినటువంటి సన్నివేశాలను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రేమటువంటి వారలారా, యేసు క్రీస్తు తిరిగి యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. గాడిదపై కూర్చుండి ఉన్నప్పుడు ఆయనకు స్వాగతం పలిగేటువంటి వారు హోసన్నా 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 అనే మాటలు అక్కడ ధ్వనిస్తూ ఉన్నాయి. అన్ని మట్టలేస్తూ ఉన్నారు, బట్టలు కప్పుతూ ఉన్నారు, రారాజుకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఆయన ఎందుకొరకు వస్తున్నాడో తెలుసా? ఆయన గాడిద మీద ఎక్కి ఇంకొక 5 రోజుల్లో ఏం జరగబోతుందో తెలిసి ఆయన ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. 5 రోజుల్లో ఏం జరగబోతుందో తెలిసిపోయింది. తెలుసు అతనికి. ఏ ఉద్దేశముతో, ఏ కోరికతోనైతే, ఏ ఆలోచనతోనైతే ఈ భూమి మీదికి వచ్చాడో, ఆ చివరి వారము, చివరి గడియల్లో యేసు క్రీస్తు ఉంటున్నాడు. ఎంత ప్రేమించే దేవుడైతే తన ప్రాణం పెట్టి చిత్రవధ చేయబోయేటువంటి వారంలో ఉంటూ నీ కొరకు, నా కొరకు ఆయన వేరే ఊరికి వెళ్ళలేదు. ఎక్కడైతే తన ప్రాణాలు అర్పించాలో, ఎక్కడైతే ఒక న్యాయ వ్యవస్థ ముందు తల దించుకోవాలో, ఎక్కడైతే ఉమ్మివేయబడాలో, పక్కలో బల్లెపోటు పొడిపించుకోవాలో, చేతులకు మొలలు, కాళ్ళకు మొలలు, తలపై తల్ల కిరీటం పెట్టించుకోవాలో, ఆ స్థలానికి, ఆ పట్టణానికి యేసుక్రీస్తు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రోజున ఎవరెవరైతే బట్టలు కప్పారో, ఎవరెవరైతే మట్టలు పరిచారో, యేసుక్రీస్తు వస్తున్నాడని ఒక 5 రోజులు వీళ్ళందరూ ఏం చూడబోతున్నారో తెలుసా? మౌనంగా శిలువపై వేలాడే యేసుక్రీస్తుని చూడబోతున్నారు. హోసన్నా హోసన్నా అని మహిమపరుస్తూ, గొప్ప దేవుడు, దేవుని యొక్క కుమారుడు అని మహిమపరచబడుతున్నటువంటి వాడు మౌనంగా తన ప్రాణాన్ని అర్పించడము ఈ రోజున హోసన్నా అని ఆయనను స్తుతించి సుస్వాగతం పలికేటువంటి వారు అందరూ కూడా చూడబోతున్నారు. ఏంటో తెలుసా? అరే, ఇతని గురించి హోసన్నా అని అన్నామే, ఆయన వస్తున్నాడని మట్టలు మనం పరిచామే, బట్టలు పరిచామే, ఆయన గొప్ప దేవుడు, రాజాది రాజు అని అనుకున్నామే, ఆయనేంటి ఓడిపోయినటువంటి వాళ్ళలాగా మౌనంగా సిలువలో ఉండిపోయాడు. ఆయన ప్రతీకారం, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి ఆ కోపాన్ని వెళ్ళబుచ్చడే, ఆ సిలువను 2 భాగాలుగా విరిచేయడే. ఏమనుకున్నారో మదిలో? యేసు మౌనంగా సిలువలో వేలాడుతూ ఉంటే, ఆయన మీద ఉమ్మి వేసి బల్లెపోటుతో పొడిచినప్పుడు, కిరీటం పెట్టినప్పుడు, అవమానించబడ్డప్పుడు, ఆయన అంగి చీట్లు వేయబడినప్పుడు హోసన్నా అని పిలిచినటువంటి వారు ఏమనుకొని ఉంటారు? అయ్యో, అనవసరంగా హోసన్నా అన్నామా? ఈయన జయించేవాడు అనుకున్నాం, రాజులకు రాజు అనుకున్నాం. ప్రేమటువంటి వాళ్ళారా, ఒక 3 రోజులు ఆగితే ఆయన ఎంతటి జయశాలో నువ్వు చూస్తావు. ఆయన మౌనంగా సిలువలో వేలాడుతున్నాడు, మొలలు కొడితే కొట్టించుకున్నాడని చెప్పేసి ఆయన శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేయదు. చూస్తూ ఉండు. 3 రోజుల్లో ఎవడు జయించలేని, ఎవడు జయించ సఖ్యము కానటువంటి మరణమును గెలిచి ఆయన సమాధిలో నుంచి బయటికి రాబోతున్నాడు. అది జయ జీవితం అంటే. అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు తెలుసా? మీరు జయించారు, మీరు జయించారు, మీరు జయించారు. ప్రియులారా, యేసు క్రీస్తు మట్టల ఆదివారము జరుపుకున్నటువంటి వాళ్ళరా, హోసన్నా హోసన్నా అని కొన్ని సంఘాల్లో మట్టలు ఊపుతూ దేవుని స్తుతిస్తున్నటువంటి వాళ్ళరా, ఆ రోజు స్తుతించిన వారు కానివ్వండి, ఈరోజు స్తుతించేటువంటి వారు కానివ్వండి, నీ దేవుడు జయశాలి. ఆయనను వెంబడించే నువ్వు జయశాలివా? నువ్వు విజయం వెంబడి విజయము, విజయం వెంబడి విజయము నువ్వు పొందుతున్నావా? ఓడిపోతూ 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 నా దేవుడు గొప్పడు, నా దేవుడు జయశాలి అని అంటూ ఉన్నావా? ఆ జయశాలిని నమ్మి, ఆ జయశాలిని వెంబడించే నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? ఎలా ఓడిపోగలుగుతున్నావు? చిన్న శోధనకు నిలబడలేకపోతున్నావు, మాటలను అదుపులో ఉంచుకోలేకపోతున్నావు, ఆలోచనలు అదుపులో ఉంచుకోలేకపోతున్నావు. ఎక్కడిది నీ జయ జీవితం? ఏమైపోయింది?
ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యం అంటుంది యు ఆర్ ఆఫ్ గాడ్. దేవుని సంబంధులు మీరు. ఒకవేళ నువ్వు దేవుని సంబంధం అయితే నువ్వు గెలుస్తావు, నువ్వు జయ జీవితమును జీవిస్తావు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆ మటలాదివారం రోజున గాడిద పైన యెరూషలేములోనికి వచ్చినటువంటి వాడు, సిలువ మీదికి వేసినప్పుడు ఆ సిలువలో వేలాడినటువంటి వాడు, తన ప్రాణమును అర్పించిన వాడు, రక్తమును చిందించిన వాడు, సమాధి చేయబడినటువంటి వాడు, 3వ రోజున తిరిగి లేచినవాడు. అది జయ జీవితము. ఎవరికుంది ఆ జయ జీవితము? యోహాన్ అంటున్నాడు, సిల్వలో యేసయ్య వేలాడుతుంటే అక్కడ నిలబడి చూసిన ఆయన, యేసుక్రీస్తును చిత్రవధ చేస్తుంటే మౌనంగా ఉండి ఏ విధంగా కూడా స్పందించినటువంటి యేసుక్రీస్తును చూసిన వ్యక్తి అంటున్నాడు ఏమనో తెలుసా? మీరు ఆయనకు సంబంధించిన వారైతే జయిస్తావు, జయిస్తావు, జయిస్తావు. ఎంత అవమానమో తెలుసా నువ్వు ఓడిపోతే? ఎంత అవమానమో తెలుసా నువ్వు ఓడిపోతే? ప్రియులారా, ఈరోజు సంఘము, క్రైస్తవ సమాజము అవమానకరంగా ఉంది. ఎవరికో తెలుసా? దేవునికి. దేవుడు గొప్పోడు, మనం గొప్పవారంగా బ్రతకట్లేదు. దేవుడు ఉన్నతమైనటువంటి వాడు, మనం ఉన్నతమైన వారంగా బ్రతకట్లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులముగా మనం బ్రతకట్లేదు. ఆయన పవిత్రత కలిగినటువంటి వాడు, నిష్కలంకమైన పాపరహితమైనటువంటి జీవితము జీవించినటువంటి వాడు, ఎవడు కూడా ఒక్క తప్పును మోపలేకపోయినటువంటి వాడు. అలాంటి దేవుణ్ణి నమ్మిన మనము ఓడిపోతూ ఉన్నాం, అవమానంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ఎందుకు? నువ్వు నేను ఇంకా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడంటే క్రీస్తులా బ్రతికినవాడు, క్రీస్తులా బ్రతికినటువంటి వాడు. ప్రియులారా, బైబిల్లో ముగ్గురంట వారి చేతులతో సింహాన్ని చీల్చిన వారు ఉన్నారట. మనందరికీ తెలిసింది దావీదు, సంసోను, తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో బెనాయా 23-22 అధ్యాయంలోనే ఉంటుంది. బెనాయా అనేటువంటి ఈ ముగ్గురు బైబిల్ గ్రంథం అంతట్లో సింహాన్ని చంపినటువంటి వారుగా చరిత్రలో ఉండిపోయారు. 4వ వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. ఆ 4వ వ్యక్తి చంపలే, సింహాలతో పోరాటం చేయలేదు, కానీ సింహాల విషయంలో గెలిచినటువంటి వాడు. ఆయన పేరు దానియేలు. దానియేలు గ్రంథంలో ఏం జరిగింది, సింహాల విషయంలో ఎలా విజయమును పొందాడు, దేవుడు అతనికి విజయాన్ని ఎందుకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్నగా ఒక బ్యాక్గ్రౌండ్ని మనం చూడాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. తీయాల్సిన పని లేదు, అందరు నన్ను చూడాలి. 7వ వచనం ఇలా ఉంది. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఒక శాసనము విడుదలయ్యింది. రాజు దగ్గర ఉండే సంస్థానాధిపతులు ఉంటారు కదా, మినిస్టర్స్, ఇంకా ఆయనకు ఉండేటువంటి సైన్యాధిపతులు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక పన్నాగం పన్నారు. ఒక్కడనే టార్గెట్గా పెట్టుకుని, ఎంత ఘోరమో చూడండి. దేవునికి సంబంధించినటువంటి వారు విజయం అని అన్నానా? జయ జీవితం జీవిస్తారని చెప్పానా? చూడండి, దేవునికి సంబంధించిన వారు, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారికి ఎలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయో దానియేలు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నువ్వు దేవునికి సంబంధించిన వాడవైతే నీకెంతోమంది శత్రువులు, నిన్ను ఇష్టపడినటువంటి వారు ఎంతోమంది, నిన్ను ఏదో ఒక తప్పులో ఇరికించడానికి, నిన్ను ప్రమాదంలో పెట్టడానికి, నిన్ను నష్టపరచడానికి అనేక మంది లేస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు మంచోడు వచ్చేటో కాదు 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 ఒక్కటే ఒక కారణం, నువ్వు దేవుని సంబంధివి, అంతే. ఏమంటే వింటున్నారా? అక్కడ ఒక శాసనమును తీసుకొచ్చారట రాజు ఆమోదంతో. ఏమనంటే, రాజా, ఈ లోకములో, ఈ రాజ్యములో మన ప్రజలందరూ కూడా అయ్యా నిన్ను గౌరవించడంలో తగ్గిపోయారయ్యా, నిన్ను గౌరవించాల్సినంత గౌరవించట్లేదు అయ్యా, అయితే ఒక్క నెల టైం ఇయ్యు, ఇదంతా రిపేర్ అయిపోద్ది. ఏమండి? 1 నెల టైం ఇస్తే ఇదంతా రిపేర్ చేయవచ్చు. ఎట్లా రిపేర్ చేయవచ్చు అని అంటే, 1 నెల వారు ఎవరి దేవుణ్ణి ఎవరు పూజించినా, ఏ మతానికి చెందిన వారైనా అవన్నీ 1 నెల రోజులు ఆపేయాలి. ఏమండి? ఆపేసి ఆ నెల మొత్తం ప్రార్థన చేస్తే మీకే చేయాలి. అబ్బో, ఇదివరకు మనం పోయిన వారం చూసాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడో తెలుసా? ఒక ప్రతిమను తయారు చేయించాడు బంగారంతో. ఏమండి? ఏం చేయించాడు? ఒక బొమ్మను తయారు చేయించాడు బంగారంతో చేయించి, అందరూ దాన్ని మొక్కండి అని చెప్పి శాసనం విడుదల చేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ పని చేయనిదేం. మేము అగ్నిగుండంలో పడితే దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మొక్కే సమస్య లేదు. 30 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత దానియేలు కథ. ఏమని వింటున్నారా? దేవుడు మనలో ఉంటే మనం ఎలా నిలబడగలమో, మనల్ని దేవుడు ఎలా కాపాడగలడో అప్పుడే షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలోనే 30 సంవత్సరాల క్రితం నిరూపించబడ్డది. బట్ సాతానుకు సాటిస్ఫాక్షన్ లేదు, సాతాను తృప్తి పడలేదు.
ఇంకా పరీక్షలు, ఇంకా శోధనలు తీసుకురావాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రమే దేవుని కొరకు బ్రతికేవారు, ఇంకెవరికి బ్రతకడం సాధ్యం కాదు అని అనుకొని ఉంటాడు. కొత్త శాసనం తీసుకొచ్చాడు, దానియేలు నిరూపించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు మాత్రమే సాధ్యం కాదు దేవుని కొరకు నిలబడ్డము. నేను కూడా దేవుని కొరకు నిలబడతా. ఎంత నిలబడతా, ఎలా నిలబడతానో తెలుసా? నేను చచ్చినా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెబుకద్నెజర్ రాజు కూడా చచ్చిపోయాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో కాలం జరిగిపోయిన తర్వాత 30 సంవత్సరాల వరకు ఆ నెబుకద్నెజర్ రాజు మీదికి, ఆ రాజ్యం బబులోన్ రాజ్యం అంతటి మీదకి మెడో పర్షియా నుంచి వచ్చినటువంటి వారు జయించేసి వాళ్ళు ఆక్యుపై చేసి ఇప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో దర్యావేషు అనేటువంటి రాజు ఇప్పుడు కొత్తగా పరిపాలన ప్రారంభించారు. ఆ దర్యావేషు కిందనే దానియేలు ద్రాక్షరసము అందించేటువంటి వాడుగా జాబ్లో జాయిన్ అయ్యాడు అనమాట. వింటున్నారా? ఆ సమయంలో వచ్చినటువంటి శాసనం ఏంటంటే, ఇప్పుడు ప్రతిమ కాదు, బొమ్మ కాదు, బంగారంతో చేసింది, వెండితో చేసింది కాదు, రాజా డైరెక్ట్ నీకే మొక్కాలి. అబ్బా, రాజు ఎంత సంతోషపడి ఉంటాడు. ఏమండి, మర్యాద ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ఎవరికి ఇష్టం లేదు మర్యాద? చెప్పండి, ఇష్టం లేదా మీకు? తిడితే పడతారా? ఏమండి, మర్యాద అంటే అందరికీ ఇష్టం. చిన్నవారైనా పెద్దవారైనా చక్కగా మాట్లాడాలంటారు. విన్నారా? చిన్న ఉన్నప్పుడు ఈ మాటలు బాగా మర్యాద కొద్ది మంచిగా మాట్లాడాలంటుంటారు. ఎందుకంటే అమర్యాదగా మాట్లాడడం ఎవరికి కూడా ఇష్టలేదు. రాజుకు ఆ ఫీలింగ్. ఆయన రాజు, గొప్ప అధికారం కలిగినటువంటి వాడు. ఇంకా గౌరవించేది ఏముంటుంది? నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు, అందరు నీకు దండం పెడతారు ఆటోమేటిక్గా. కానీ ఇంకా ఆరాధించాలి, ఇంకా మర్యాద పొందాలన్నటువంటి ఉద్దేశంతో వెంటనే సంతకం పెట్టేస్తాడు. ఏమండి, ఆ సహస్రాధిపతులు తీసుకొచ్చినటువంటి ఆ కొత్త లాకు సంతకం పెట్టేశాడు. ఎస్, ఒక నెల మొత్తము రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకే మొక్కాలి, ఇంకెవరిని కూడా మొక్కడానికి వీలేదు. ప్రియులరా, ఇది దానియేలు విషయంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప శోధన. చూడండి 3వ వచనంలో ఏం జరిగిందో. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించాను. చూడండి, ఇక్కడ దానియేలు గురించి ఒక మంచి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో రాయించాడు. ఏమన్నా వింటున్నారా? మనకు తెలుసు, ఏంటో తెలుసా? దానియేలును సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు అతన్ని ఏం చేయలేదు. దేవుడు గొప్ప విజయాన్ని దానియేలుకి ఇచ్చాడు. ఇదంతా మనకు తెలిసినటువంటిది. కానీ దానియేలును దేవుడు ఎందుకు కాపాడాడు? కాపాడాల్సినటువంటి అవసరత దేవునికి ఎందుకు వచ్చింది? అంత ప్రాధాన్యత దానియేలుకి ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచించాలి. ప్రభువా, నన్ను దానియేలుగా చెయ్యి అని ప్రార్థించారా మీరు ఎప్పుడైనా? దానియేలును సింహాల బోన్లో నువ్వు కాపాడినట్టు ప్రభువా నా విషయంలో కూడా నువ్వు కాపాడని ప్రార్థించారా? నేను ప్రార్థించా. అట్లా చూడకండి నన్ను, దొంగలు. యోబు కేసిన కంచె నాకే ప్రభువా. అవునండి, దానియేలు కాపాడినట్టు నన్ను కాపాడు ప్రభువా. షడ్రక్, ఇవన్నీ మనం చేసేటువంటి ప్రార్థనలే. వెరీ గుడ్. కానీ ఇంకో విషయం గమనించాలి. ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు దానియేలును కాపాడాడు? అలాంటి పరిస్థితుల్లో ఉంటే నిన్ను నన్ను ఎందుకు కాపాడట్లేదు? దాని గురించి మనం ఆలోచించాల్సి వస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ అందరికంటే ఎక్కువ ప్రఖ్యాతి నొందినటువంటి వాడట. ఏంటో తెలుసా? ప్రఖ్యాతి అంటే ఘనత. ప్రఖ్యాతి అంటే ఘనత అంటే ఏంటో తెలుసా? మంచి పేరు, ద బెస్ట్ ఇంప్రెషన్. రాజుకు రాజ్యంలో పనిచేసేటువంటి, ఆయన ఆస్థానంలో పనిచేసేటువంటి వారందరినీ గమనిస్తేనట దానియేలు యూదుడండి, బబులోను దేశస్థుడు కాదు, అన్యుడు కాదు, విగ్రహారధికుడు కాదు. దానియేలు ఎవరో తెలుసా? ఒక స్లేవ్గా, బానిసగా తీసుకొని రాబడినటువంటి వ్యక్తి. ఏమంటే ఎంత ఘోరం కదా? ఏమంటే ఎంత ఘోరం కదండి? ఎంత కడుపు మండాలి, ఎంత కోపం రావాలి అక్కడ పనిచేసేటువంటి వారికి. వాళ్ళు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, ఆ రాజ్యంలో సిటిజన్స్ వాళ్ళంతా. దానియేలు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. రాజు దృష్టి దానియేలు మీద పడ్డదంట. అది గొప్ప సాక్ష్యం. దానియేలు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు సంబంధం లేదు, నీ అధికారి ఎవరు సంబంధం లేదు, నీ సుపీరియర్స్ ఎవరు సంబంధం లేదు, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తావు, ఎక్కడ చదువుకుంటూ ఉన్నావు, నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు సంబంధం లేదు. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి వారి మధ్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రభు కొరకు నువ్వు బ్రతకవచ్చు. ప్రభువు కొరకు నువ్వు బ్రతకవచ్చు. ఎంత శోధన! ఏమండి, ఇమాజిన్ చేయగలరా? ఆ బబులోను దేశం అంతా కూడా అన్యులు, ఒక్కడు క్రైస్తవుడు, ఒక్కడు క్రైస్తవుడు, ఒక్కడు క్రైస్తవుడు.
దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. గొప్ప విషయం ఏంటంటే రాజు దృష్టి దానియేలు మీద పడిందంట ప్రియులారా. ఆ 4వ వచనంలో ఏమనుందో తెలుసా? అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఆమేన్. ఇంతకుముందు వచనంలో 3వ వచనంలో మనం చూసాం ఏంటంటే రాజు ఆ దేశ ప్రజలను, ఆ దేశంలోనే పుట్టి పెరిగినటువంటి సిటిజన్స్ అందరినీ పక్కకు పెట్టి దానియేలును ప్రమోట్ చేయాలనుకున్నాడట. ఏంటది? దానియేలును హెచ్చించాలనుకున్నాడట, దానియేలును గణపరచాలనుకున్నాడట. ఎవరికి కూడా నచ్చదు ప్రియులారా. నా మీద పడాల్సిన దృష్టి, నాకు రావాల్సిన ప్రమోషన్ దానియేలు అంటోనికి ఇస్తాడా? వాడు వేరే ఊడోడు. వాడు ఈ రాజ్యంలోకి వచ్చి మన గురించి ఆలోచిస్తాడా? వాడు దేశద్రోహి అయిపోతాడు. అయినా వాడికి మనం సలం కొట్టడం ఏంటి? ఆయన చెప్పింది మనం చేయడం ఏంటి? అయితే ఒక పని చేద్దాం, రాజును మనం ఏం చేయలేం కనుక దానియేలుని ఏదన్నా చేద్దాం. ఆమేన్. యోసేపు విషయంలో అన్నదమ్ములకు నాన్నకు కోపం వచ్చి ఏమన్నారు? ఆ విజన్ మీద కోపం వచ్చేసింది. ఆయనకు వచ్చినటువంటి దర్శనం మీద. దేవుణ్ణి ఏమనలేక, దర్శనం ఇచ్చిన దేవుణ్ణి ఏం చేయలేక తమ్ముణ్ణి చంపాలని అనుకున్నారు. వింటున్నారా? చాలాసార్లు అదే జరుగుతూ ఉంటుంది. సాతానుకు దేవుడు అంటే కోపం, దేవునికి సంబంధించినటువంటి వారంటే కోపం. ఎట్లానైతే దానియేలు విషయంలో అక్కడ ప్రజలు కోపం పెంచుకొని పగబట్టారో, సాతానుడు కూడా నీ జీవితంలో చాలామంది శత్రువులను తీసుకొస్తారు. నీకు తెలుసా ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇక్కడ? ఎంతమందికి శత్రువులు ఉన్నారు? నీకు తెలిసింది చాలా తక్కువ. నీకు తెలియని శత్రువులు ఇంకెంతో మంది నీకున్నారు. ఉదయకాలం నేను చూపిస్తూ, ఇప్పుడు సండే స్కూల్కి పోయారు పిల్లలందరూ, కాలేబుని చూపించా. అప్పుడు అందరిలో చిన్నోడు వాడే కనబడ్డాడు, బుడ్డోడు. ఏమండి, ఆ చిన్నోడికి కూడా శత్రువులు ఉంటాడు. వాడు ఏ క్లాసా? ఫస్ట్ క్లాసా? ఏ క్లాసో తెలియదు. ఆ క్లాస్లో కూడా కాలేబ్ అంటే ఇష్టపడనటువంటి వారు ఉంటారు. మన పిల్లలందరి విషయంలో శత్రువులు లేనటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. అది మనకు అర్థం కాదు, మనకు తెలియక అందరూ మంచోళ్ళని మనమే అనుకుంటూ ఉంటాం. కానీ దానియేలు విషయంలో ప్రియులారా, ఆ రాజ్యస్థానములో ఉన్న వారందరూ ఏకమైపోయి దానియేలు ఒక్కటి చేసేసాడు. ఒకటి చేసేసాడు. ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా? ఆయన ప్రమోషన్ని ఆపాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీడిని ఏదో ఒక దాంట్లో ఇరికించి వాడికి రావాల్సినటువంటి ఆ ప్రమోషన్ని ఆపేయాలి. రాజు దృష్టిలో వాడిని హీనంగా చేసేయాలి. ఏ రాజు అయితే దానియేలుని ఇష్టపడుతున్నాడో అదే రాజు దానియేలును కోపగించుకోవాలి, అసహించుకోవాలని చెప్పేసి ఈ ప్లాన్ని వాళ్ళు తీసుకొచ్చున్నారు. ఏమైందో తెలుసా? ప్లాన్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. అప్పటి వరకు దానియేలు గురించి ఎంత మంచి ఇంప్రెషన్ అయితే రాజుకుందో అది కాస్త గొప్పదైపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు తెరిచిన తలుపును ఎవ్వరు కూడా మూయలేరు. ఎప్పుడైనా నువ్వు అనుంటావు, ఫలాని వ్యక్తి చేసిన దానికి నాకు ఇది గతి పట్టింది, లేకపోతే అది ఉంటుండే, లేకపోతే నేను ఇలా ఉంటుండే, లేకపోతే అలా ఉంటుండే, ఇది నాకు దొరుకుతుండే అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియులారా, నీ ఆశీర్వాదాన్ని, నీ ఘనతను, నీ ప్రమోషన్ని ఎవ్వరు ఆపలేరు. ఇద్దరే. ఎవరో తెలుసా? ఒకటి నువ్వు. నీకు నువ్వే నీ ప్రమోషన్ని, నీ ఆశీర్వాదాన్ని ఆపుకోగలవు. రెండవది దేవుడు. ఇక మధ్యలో వచ్చే మీ అత్తమ్మ, బిడ్డ, కొడుకు, అల్లుడు, ఏమని ఇంకెవరున్నారు చెప్పు? ఎవరున్నారు? భార్య, భర్త, ఏమన్నా వింటున్నారా? ఇంకెవరినన్నా తీసుకురా, ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకో తెలుసా? ఆపే శక్తి ఎవ్వరికి కూడా లేదు, నీకు దేవునికి తప్ప. సాతానుకు కూడా లేదు. నేను తెరిచినటువంటి తలుపులు ఎవరు మూయలేడు, నేను మూసినటువంటి తలుపులు ఎవరు? మరి మనుషులను బ్లేమ్ చేస్తూ ఉంటావు, మనుషుల మీద నిందలేస్తూ ఉంటావు, నీ వర్క్ ప్లేస్ మీద నిందలేస్తూ ఉంటావు, నీ భర్త భార్య మీద నువ్వు నిందలేస్తూ ఉంటావు. ఎలాంటి నింద దానియేలు వేయలేదు. అది గొప్ప విషయం. ఏమని వింటున్నారా? దానియేలు ఎలాంటి నింద ఎవరి మీద కూడా వేయలేదు. ఏదైనా దేవుని యందు విశ్వాసం. ఆయనకు తెలుసు అక్కడ ఉన్నటువంటి రాజస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా పగబట్టారని తెలుసు, ఏదో ఒక విషయంలో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుసు. కానీ ఆయన హృదయంలో ఒకటి నిశ్చయించుకున్నాడు. ఏంటో తెలుసా? నన్ను నేను అపవిత్రపరచుకోను. ఆమేన్.
ఏంటండి? నన్ను నేను అపవిత్రపరచుకోను. ఎందుకో తెలుసా? ఐ బిలాంగ్ టు గాడ్. నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకూడదు. ఎందుకో తెలుసా? యు బిలాంగ్ టు గాడ్. నీలో దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడే కావచ్చు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉంటే నీలో పరిశుద్ధత పెరగాలి, నీలో పవిత్రత పెరగాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత కనబడాలి, నీ నడవడికలో పరిశుద్ధత కావాలి. అది ఒట్టిపడుతుంది దానియేలు జీవితంలో. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో ఒక దాంట్లో ఇరికించి వీడి సాక్ష్యాన్ని ఖరాబు చేసేసేయాలి, వీడిని రాజస్థానంలో ఉండకుండా చేయాలి. రాజు ఈ దానియేలును చూస్తే అసహించుకోవాలి, చంపేయమన్నంత కోపము రావాలంటే ఏదో ఒక దాంట్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే చూడండి అక్కడ ఏమనుందో 2వ భాగంలో 4వ వచనంలో, ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కొరకు కనిపెడుతున్నారు కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అది దేవునికి సంబంధించిన వాడు జీవించే జీవితం. చెప్పకు నువ్వు క్రైస్తవుడవని. అవమానం దేవునికి, అవమానము దేవునికి. వింటున్నావా? నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, చూసినావు, అది అవమానము. ఎందుకో తెలుసా? దేవునికి సంబంధించిన వారు ఇలా బ్రతుకుతారు. ఎవరు ఏ నింద మోపలేని, ఏలెత్తి చూపించలేని నిష్కలంకమైన నిష్కపటమైన, ప్రియమైనటువంటి వాళ్ళారా, నిష్కలంకమైన ఇంత కలంకమైన లేనటువంటి మంచి సాక్ష్యము క్రైస్తవుడు బ్రతుకుతాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. బయట ఉన్నటువంటి పాపము కంటే గొప్పవాడు, బయట ఉన్నటువంటి శోధనల కంటే గొప్పవాడు ఉన్నాడా నీలో. ఈ గొప్పవాడు నీ లోపల ఉంటే ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి నీకు? ఎంతమంది పగబట్టి ఏదో ఒక దాంట్లో ఇరికిద్దామంటే ఎవరికి అవకాశం ఇవ్వకుండా బ్రతుకుట ఎంత గొప్ప విషయమో ఇక్కడ దానియేలు జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని వాక్యములో యేసుక్రీస్తు ఇలా అన్నాడు. యోహాను సువార్త 15:19 నేను చదువుతాను. 15:19 ఇలా యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ప్రియులారా, వింటున్నారా? మీరు వినండి ఈ మాట బాగా. లోకము నిన్ను నన్ను ద్వేషించే ఒకే ఒక కారణం ఏంటంటే మనము దేవుని సంబంధులమంట. ఏమైనా వింటున్నారా? నువ్వు దొంగతనం చేసావేమో, అప్పుడు కూడా లోకం నిన్ను ద్వేషిస్తుంది. మీ ఇంటి పక్కోళ్ళు, మీ పొరుగువారు, మీ చుట్టాలందరూ కూడా ద్వేషిస్తారు. ఆ ద్వేషం గురించి నేను మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి, ఆయన శిష్యులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నిన్ను ద్వేషిస్తే గిన ఎవరన్నా, ఏమ్మా వింటున్నారా, నిన్నెవరు, నీ భర్త కానీ, నీ భార్య కానీ, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కానీ నిన్ను ద్వేషించారంటే దానికి ఒకే ఒక కారణం, బిబ్లికల్ కారణం ఏంటో తెలుసా అండి? నువ్వు దేవుని సంబంధివై దేవుని మహిమ కొరకు బ్రతుకుటయే కారణం కావాలి, అంతే. ఇంకా వాళ్ళని ఏదో దూషించావని నేను ద్వేషించడం కాదు, వాళ్ళను మోసగించావని నేను ద్వేషించడం కాదు. చూడు ఎంత చక్కగా మాట అన్నాడు. మీరు లోక సంబంధులనే అయిన ఎడల లోకము నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ అయిపోతారు. లోకం నిన్ను ప్రేమిస్తుంది, ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది, ఏది అడిగినా ఇచ్చేస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సాతానుడు ఏమన్నాడో తెలుసా? నాకు ఒక్కసారి నువ్వు సాష్టాంగ పడ్డావు అనుకో, ఏం చేస్తా? ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా అంట. చూసారా? సాతానుడు వాడి చేతిలో ఆస్తి పట్టుకున్నాడు. సాతానుడు వాడి చేతిలో లోకమును పట్టుకున్నాడు. ఎవ్వరు వాడికి మొక్కిన ఇచ్చేస్తాడు, ఎవ్వరు వాడికి మొక్కిన ఇచ్చేస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి ఆ శోధనని తీసుకొని వచ్చాడు. నో, ఈ లోకమును ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు కదండి. ఏం చేశాడు తెలుసా? సిలువలో మరణించాడు. సిలువలో మరణించి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన నిరూపించుకున్నాడు. ప్రేమటువంటి వాళ్ళ లోక సంబంధులైన ఎడల లోకం వారిని సహించిన, అయితే మీరు లోక సంబంధులు కాదు. అమ్మ వింటున్నారా? అక్కడ నన్ను చూడండి, ఈ మాటను బాగా గమనించండి. ఏంటో తెలుసా? తన శిష్యులతో యేసయ్య చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ధైర్యంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు లోక సంబంధులు కాదు. అక్క నువ్వు లోక సంబంధులు కాదు. అన్నా నువ్వు లోక సంబంధులు కాదు. నీకు తెలుసా ఆ విషయం?
నీకు తెలుసా ఆ విషయము? నువ్వు లోక సంబంధివి కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సంబంధివి. కానీ నువ్వేమంటున్నావో తెలుసా? చాలాసార్లు క్రైస్తవులు ఏమంటావు తెలుసా? నేను లోక సంబంధినే. ఎలా చెప్తున్నావో తెలుసా? నీ మాటలు, నీ జీవితమును బట్టి పదే పదే నిరూపించుకుంటున్నావు. ఏమనంటే, నేను సాతాను సంబంధిని, నేను లోక సంబంధిని, దేవుని సంబంధిని కాదని. కానీ దేవుడు బల్ల గుద్దినట్టుగా తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే మీరు లోక సంబంధులు కారు, కాలానికి వీల్లేదు. ఆలోచించుదాం. మీరు లోకము నుండి ఏర్పరచుకొనబడినవారు. హల్లెలూయా. అమ్మా, ఏంటో తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? కొన్ని కోట్ల మందిలో, ఏమండి చూడండి, ఒక్క ఉద్యోగం ఉందనుకుందాం. ఏమండి, ఒక్క ఉద్యోగం ఉందనుకుందాం. ఆ ఉద్యోగం కొరకు 1,000,000 మంది పోయారు. ఎంతమంది పోయారు? 1,000,000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి మధు? 1,000,000 సున్నాలు ఉంటాయి అంటే ఏమండి, 1,000,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి కదా? ఎన్ని ఉంటాయి తెలుసా అక్షయ్? వద్దు లెక్కలు వద్దు ఇప్పుడు, ఓకేనా? 1,000,000 మంది కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఒకే ఒక ఉద్యోగం. వాళ్ళకి ఏం ఎగ్జామ్ పెట్టలేదు, ఏం డబ్బులు కట్టమని అనలేదు. కేసీఆర్ గారు, సారీ ఇప్పుడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు కదా, రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను ఇంకా లేవలే, అప్పటి నుంచి లేవలే, ఊరికే కేసీఆర్ అనే వస్తుంది. ఓకే, వాళ్ళందరిలో 1,000,000 మంది అలా నిలబడితే నేను ఒక్కరిని సెలెక్ట్ చేస్తా. వాళ్ళ మార్కులను బట్టి కాదు, ఎగ్జామ్ రిజల్ట్స్ని బట్టి కాదు, ఫీజుని బట్టి కాదు, కులమును బట్టి కాదు, ఏం కాదు, నేను సెలెక్ట్ చేస్తా అని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు అనుకో. ఆ ఉద్యోగము ఆ వ్యక్తికే నేను ఇస్తా అంటే ఎవరై ఉంటాడైనా? జస్ట్ ఆలోచించండి. ఎందుకు ఆయనను ఎన్నుకొని ఉన్నాడు? 1,000,000 మంది ఉన్నారు. ఆయన ఊరు అయినా, ఆయనకు తెలిసిన ఆయన కుటుంబ సభ్యుడా, ఆయన చుట్టాలలో ఒకడా, ఏం చేసుంటే ఆ ఒక్క వ్యక్తిని 1,000,000 మందిలో ఎన్నుకొని ఉంటాడు? ఒకవేళ అది నువ్వే అయితే, అది మదే అనుకుందాం, అది షడ్రకే అనుకుందాం. ఇక ముందున్న జీవితంలో ఆ షడ్రక్, ఆ మధు, కేసీఆర్, రేవంత్ రెడ్డి విషయంలో ఎట్లా బ్రతకాలి, ఎంత కృతజ్ఞుడై బ్రతకాలి కదా? ఏమంటే నువ్వెలా బ్రతుకుతావని చెప్పండి. ఇంతమందిలో నిన్ను ఏర్పరచుకుంటే నువ్వు ఎలా బ్రతుకుతావు ఆయన కొరకు? ఏదైనా సిద్దిపేటలో మీటింగ్ అయితే పోకుండా ఉంటాడు ఆయన? అప్పుడే కాదు, 5 సంవత్సరాల తర్వాత మరొక మీటింగ్ ఉన్న 10 సంవత్సరాలు ఆయన చచ్చిపోయేదాకా ఆ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి మీటింగ్కి వెళ్ళి, అయ్యా నువ్వు చేసిన సహాయం గొప్పది, అంతమందిలో నన్ను ఎన్నుకున్నావు, ఓటు నీకే వేస్తా, నువ్వే మీటింగ్ పెట్టినా నేను వస్తా. వింటున్నారా? అలాంటి కృతజ్ఞత మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఈరోజు నువ్వు చర్చిలో కూర్చున్నావంటే, ఈరోజు నువ్వు చర్చిలో కూర్చున్నావంటే, ఆ బల్లలో పాల్గొనబోతున్నావంటే, ఈరోజు దేవుని వాక్యమును విని ఆయన సన్నిధిని అనుభవించబోతున్నావంటే, ప్రభు అంటున్నాడు, 1,000,000 మందిలో నిన్ను నేను ఏర్పరచుకున్నాను. చాలామంది ఉన్నారు నీకంటే ధనవంతులు, నీకంటే జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, నీకంటే పనికొచ్చేవారు గొప్ప చాలామంది ఉన్నారు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. లోకములో నుండి, ఈ దేవుడు ఎంత గొప్పవాడు, నిన్ను గెలిపించడానికి, నీకు జయ జీవితం ఇవ్వడానికి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? లోకము నుండి నిన్ను ఏర్పరచుకుంటుని, అందుకే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దేవుని కొరకు బ్రతుకుతే నీ భర్త కూడా నిన్ను ఇష్టపడట్లేదా? ఇట్స్ ఓకే, దట్స్ వాట్ ద బైబుల్ సేస్. నువ్వు దేవుని కొరకు బ్రతికితే నీ భార్య ఒప్పుకోవట్లేదా? మీ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదా? మీరు పనిచేసే దగ్గర, ఉద్యోగం దగ్గర సండే రోజు లీవ్ కావాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదా? నీ మీద ద్వేషమా? నీకే ఉంది భక్తి, నువ్వే ఉన్నావు క్రైస్తవుడు అని నేను ఎగతాళి చేసి, ఇట్స్ ఓకే. ఒక ధన్యత మర్చిపోకు, నువ్వు ఏర్పాటు చేసుకోబడ్డ వ్యక్తివి. నిన్ను దేవుడు లోకము నుండి ప్రత్యేకపరచుకొని, ఎవరిని ఎన్నుకొని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అది నా జీవితం. దానియేలు అనుకున్నాడు, బబులోను అనే ఈ పాపపు దేశంలో దేవుని కొరకు బ్రతికే అవకాశం నా ఒక్కడికి దొరికింది. హల్లెలూయా. ఇది ఎట్లా నేను పోగొట్టుకోగలను? ఆ రోజు కూడా ప్రతిరోజులాగే ఆయనకు బ్రేక్ టైం దొరికినప్పుడు ఇంట్లోకి వెళ్ళాడట, ఆ గదిలోకి వెళ్ళాడట, ఆ కిటికీ తెరిచాడట, యెరూషలేము వైపు తిరిగాడట, మోకాళ్ళ మీద ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడట. ఏమండి, మళ్ళీ అటువైపుగానే ప్రార్థన చేస్తున్నాడు. నేను అనుకున్నా, మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో కూడా నేను ఈ ప్రశ్న అడిగా. ఏంటో తెలుసండి, ఎవడైనా
దర్యావేషు రాజుకు మొక్కకపోతే సింహాల బోన్లో వేస్తాను అని చెప్పిన తర్వాత ఎందుకు ఈయన భయపడలేదు? అనవసరంగా ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడు? ఆ ఒక్క రోజు నుండి ఆ నెల రోజుల మట్టుకు ఆ కిటికీ మూసి ఉంటే ఎంత బాగుండు కాదా ఏమక్క? మీకు అనిపించలేదా? కొన్నిసార్లు గుండు గీక్కోవాల్సి వస్తుంది. లోకంలో అదేమంటారు, కులము ఉంటుంది కదా, ఎవరైనా చనిపోతే గుండు గీక్కోవాల్సి వస్తుంది. గుండు గీక్కుంటూ అయిపోతుంది. ఎందుకు వీళ్ళతో వచ్చిన గొడవ? ఎలా కాంప్రమైజ్ అవుతారో తెలుసా? ఆ రోజు చనిపోయిన దగ్గర ఏడ్చేటోళ్ళ కంటే తాగేటోళ్ళు ఎక్కువ. ఈ మధ్యలో నేను చాలాసార్లు విన్నాను ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి ఆ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికే ఫోన్ చేసి ఇగో అమౌంట్ కొట్టు. వింటున్నారా? వాడు ఇంట్లో కోల్పోయి వాడు బాధలో ఉంటే ఏమైనా భుజం తట్టే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఎవడు చచ్చిపోతాడా అని చూసేటట్టున్నారు. కాదు, మీకు అనిపించట్లేదు అట్లా? నేను అన్న దాంట్లో తప్పుందా? ఏడ్చే వారితో ఏడవమని బైబిల్ చెప్తుంది, నవ్వే వారితో నవ్వమని బైబిల్ చెప్తుంది. ఒకడు దుఃఖంలో ఉంటే ఇక్కడ తాగుతూ ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉంది. వేరుపరచబడ్డావా? నువ్వు లోకంలోనే ఉన్నట్టుగా బ్రతుకుతున్నావా? నువ్వు దేవుని సంబంధం అని చెప్పగలరా ఎవరైనా? ప్రేమటువంటి వాళ్ళ, లోకము మిమ్మును ద్వేషించును. లోకం మిమ్మును ద్వేషించును. ఒక రోజున ఈ వారంలోనే జరిగిన ఒక సంఘటన తెలుసా అండి? ఈ వారంలోనే అంటే ఈ హోలీ వీక్లో యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చిన తర్వాత గెత్సెమనే తోటలో అరెస్ట్ అయిన తర్వాత పిలాతు ముందు నిలబెడతారు. పిలాతు ముందు నిలబెట్టిన తర్వాత ఏదైతే దానియేలు గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడ్డదో, దానియేలులో ఏ దోషము లేదు, ఏ విషయంలో కూడా పాపం విషయంలో ఆయనను కనుగొనలేకపోయారు. ఎంతో ప్రయత్నించారు, ఏదో ఒక తప్పులో దొరకాలని చాలా ప్రయత్నించారు, కానీ ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మీద నింద మోపలేకపోయారట కదా. ఏ లోపమైనను ఏ తప్పైనను ఆయనలో కనుగొనలేకపోయారట. అదే సాక్ష్యం యేసుక్రీస్తు గురించి ఈ హోలీ వీక్లోనే పిలాతు ఇచ్చాడు. చదువుతాను చూడండి ఆ మాట. 23వ లూకా సువార్త 4వ వచనం. 23వ లూకా సువార్త 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ అన్నాడట, ఏమన్నా తెలుసా? ఈ మనుషుని యందు నాకు ఏ నేరము హల్లెలూయా. ఈ హోలీ వీక్, ఈ పామ్ సండే నీకేం జ్ఞాపకం చేయాలో తెలుసా? నువ్వెవరి కొరకు బ్రతుకుతున్నావు అనేది నీకు జ్ఞాపకం చేయాలి. నిన్ను చూసిన ఎంతమంది అయినా ఉండండి నీకు శత్రువులు, నీ నాశనం ఎంతమంది అయినా కోరుకొని, కానీ నేను ఈ లోకంలో కనుమూయక ముందు పొందుకోవాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇలాంటి ఏ నేరము ఏ లోపము లేనటువంటి సాక్ష్యం ప్రియులారా మనమందరం పొందుకోవాలి. యేసుక్రీస్తు అలా బ్రతికాడు. 33.5 సంవత్సరాలు అలా బ్రతికి ఆ చివరి వారంలో పిలాతు ఎదుట నిలబడితే చెప్పాల్సిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఉన్నాయి లేనివన్నీ కల్పించి చెప్తూ ఉన్నారు, చంపమని చెప్తూ ఉన్నారు, బరబ్బాను వదిలేసేయండి కానీ యేసుక్రీస్తును మాత్రం సిలువెక్కించండి అని చెప్తున్నాడు. అప్పుడు ఒక న్యాయాధిపతిగా, ఒక రాజుగా, ఒక అధికారిగా పిలాతు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, జడ్జిమెంట్ ఏంటో తెలుసా? మీరు ఇన్ని చెప్పినా ఆయన లోపల నాకు ఏ నేరమో కనపడలేదు. నీ గురించి ఈ లోకమేమని చెప్తుంది? కనబడుతుందా నీలో ఉన్న దేవుడు గొప్పవాడని? ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలన్నిటికంటే గొప్పవాడు నీలో ఉన్నాడన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఎస్, అది ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం. ప్రేమేటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం అంటుంది, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? దేవుడు నీ లోపల ఉండి ఒక దైవజనుడుగా నువ్వు బ్రతికినప్పుడే. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ ఆర్ ఎ గాడ్లీ మ్యాన్ ఆర్ ఎ గాడ్లీ ఉమెన్. దేవుడు నీ లోపల లేకపోతే ఒక దైవజనురాలుగా, ఒక దైవజనుడుగా, దేవునికి సంబంధించిన వాడుగా బ్రతుకుట అసాధ్యం. 22వ వచనంలో ఇలా ఉంది, చూస్తే నేను ముగించే సమయానికి దగ్గర వచ్చేసాను. 22వ వచనం ఇలా ఉంది, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రిలరా, ఆ సహస్రాధిపతులందరూ కూడా దానియేలును ఎందుకు అసహించుకున్నారట? చెప్పాలి.
ఎందుకు అసహించుకున్నారు? దేవునికి సంబంధించిన వాడు గనక. ఆమేన్. చెప్పండి, ఈ మాట చెప్పాలి అందరు. చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి నాతో పాటు. అతడు దేవునికి సంబంధించిన వాడు గనక. ఇప్పుడు మీరే అనండి. ఆయన మీద ఎందుకు పగబట్టారు? ఆయనను ఎందుకు పగబట్టారు? ఆ సమాధానం అట్లనే ఉండండి. మరొక ప్రశ్న అడుగుతా, దానికి కూడా సమాధానం అదే. లోపల సింహాలు మౌనంగా ఎందుకున్నాయి? దిస్ ఇస్ ట్రూ. ఈ రెండు క్రైస్తవుని జీవితం ఎవరైనా జరగాల్సిందే. లోకము నిన్ను అసహించుకోక మనదు, నువ్వు దేవునికి సంబంధించిన వాడు అని. నీ చుట్టూ ఉన్నటువంటి సింహాలు నోళ్ళు కూడా మూయించబడుతుంది. ఎందుకో తెలుసా? ఫర్ ద సేమ్ రీజన్, నువ్వు దేవునికి సంబంధించిన వాడవు గనక. దేవుని శక్తి సామర్థ్యం నీకు అర్థం కావట్లేదా? నీకు శ్రమలు రావాలి. దేవుడు నీలో ఉన్నవాడు గొప్పవాడని నీకు అర్థం కావట్లేదా? నీ చుట్టూ సింహాలు ఉన్నప్పటికీ నిన్నేం చేయలేని మౌనంగా కూర్చున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? గొప్పవాడు మాత్రమే కాదు, ఆ సింహాలు సైతం భయపడే కొదమ సింహం నీ లోపల ఉంది. ఎలాంటి సింహమో తెలుసా? అది యూదా గోత్రపు సింహం. ఎలాంటి సింహము? అది యూదా గోత్రపు సింహం. నాకు అనిపించింది, దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలా పని చేస్తూ వచ్చాడు. యోబు జీవితంలో చుట్టూ కంచె వేశాడట. ఏమండి, వింటున్నారా? ఏదేను వనంలో 2 అగ్ని ఖడ్గాలను పెట్టాడట. అవునా కాదా? ఇక్కడికి వచ్చి చూసినప్పుడు దానియేలును కాపాడడానికి ఒక దూతను పంపించాడట. ఆ దూత వచ్చి వాటి నోళ్ళను మూసిందంట. దూతకి ఎన్ని చేతులు ఉండాలి? అక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయి చెప్పండి? ఒక మనిషికి ఎన్ని నోళ్ళు ఉంటాయి? కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంటుంది. వాళ్ళు మాట్లాడే ఒర్రుడు తిట్టుడు చూస్తుంటే. ఏమండి, అవునా కాదండి? ఒకటే తట్టుకోలేకపోతున్నాం. అవునా? కొంతమంది భర్తలు అంటారు, అదే వాస్తవమే అన్నావు. అది కనబడిన నోరు ఒకటైతే కనబడిన నోరు ఇంకొకటి ఉంటుంది. సరే, ఏదేమైనా నోరు ఒకటే కదా. చేతులు ఎన్ని? ఒకవేళ ప్రతి దూతకు 6 రెక్కలుంటే ఒక్కొక్క రెక్కతో ఒక్కొక్క సింహపు నోరు మూయించుంటాడా, లేదా 2 రెక్కలతో ఒక నోరు తెలియదు నాకు. జస్ట్ ఇమాజిన్ చేయండి, జస్ట్ ఊహించండి. ఆ సింహాల బోన్లో ఎన్ని సింహాలు ఉండి ఉంటాయి. ఒక దూత అన్ని సింహాల నోళ్ళు ఎలా మూయించుంటుంది? ఎందుకు ఆ సింహాలకు గుడ్డితనం కలగజేయలేదు? సింపుల్ కదా, అవునా కాదా? దేవుడు ఎన్నోసార్లు ఎంతోమంది శత్రువులకు గుడ్డితనంను కలగజేశాడు బైబిల్లో. గత వారమే మనము చూసాం, ఎలీషాను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు గెహాజీ, గుర్తుందా ఆ సందర్భం మీకు? ఆ శత్రువులందరికీ గుడ్డితనం ఇచ్చాడట. ఏం కనిపించలేదట వాళ్ళకు. అలాంటి గుడ్డితనం సింహాలకి చుండి అయిపోతుండే కదా. కానీ దేవుడు అలా పనిచేయలేదు. దేవుడు మరొక విధంగా, మన ఊహకు అతీతంగా దేవుడు పనిచేశాడు. నోళ్ళను మోయించాడట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇది నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనములో పరలోకాన్ని చూస్తాడు. సింహాసనం మీద దేవుడు, ఆయన చుట్టూ దూతలు కోకొల్లలుగా 6 రెక్కలతో ఆయనని పరిశుద్ధుడు 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 అని స్తుతించే ఒక దర్శనాన్ని, అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూస్తాడు కదా. దూతలన్నీ కూడా 6 రెక్కలతో, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళు పాదాలు, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే, ప్రియులారా, అది యెషయా చూశాడట. దానియేలు కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఈ సింహాల బోన్ల టైంలో పరలోకంలో ఒక దూత కనబడతలేదు. లక్ష దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఆ 1,00,000 దూతల్లో ఒక దూత మిస్సింగ్. ఎక్కడ పోయింది? దేవుని స్తుతించడం మానేసి ఆ దూత ఎక్కడ పోయింది? కనబడతలేదు. దేవుడు ఆ దూతను బ్రేక్ తీసుకోమన్నాడు. స్తుతించడం ఆపి, నా బిడ్డ కింద ప్రమాదంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడుండి దేవుని స్తుతించాల్సిన దూత దానియేలు దగ్గరికి వచ్చింది. ఆ దూత దానియేలు దగ్గరకు ఉంది.
దానియేలు కాపాడడానికి సింహాల నోళ్ళను అది మూసింది. నీకు అనిపించాడా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దూత? ఎంతమంది నోళ్ళను, చేతులను దేవుడు పంపించిన దూత నీకే ప్రమాదం జరగకుండా నిన్ను కాపాడుతుందో కనబడుతుందా? కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంది. 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అమ్మా, దేవుని దూత కాపుదల కావాలా నీకు? ఇది సింపుల్గా ప్రార్థిస్తే వచ్చే కాపుదల కాదు. ప్లీజ్ భ్రమపడొద్దు. నేను ప్రేయర్ చేస్తే దేవుడు దూతను పంపిస్తాడు, ప్రేయర్ చేస్తే దేవుని దూత వచ్చి నన్ను కాపాడుతుంది. మేబీ నువ్వు అట్లా అనుకున్నావు, ఎవరో చెప్పి ఉంటారు, నువ్వు అలా అర్థం చేసుకున్నావు. ఇగో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారే దేవుడు పంపించినటువంటి దూత చేత రక్షించబడతారు. ఇది మనందరికి కావాలి, మన పిల్లలకు కావాలి. ప్రభువా నన్ను కాపాడు, దూతల కాపుదల నాకు ఇవ్వు అను ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇది భయభక్తులు గల జీవితానికి మాత్రమే సాధ్యం, మరొక మార్గం లేదు. ఎందుకు నిన్ను దేవుడు కాపాడాలి? భయభక్తులు గలవాడివా? భయభక్తులు కలిగినటువంటి కుటుంబం అనేది కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయనను వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిన్ను కాపాడుతున్నట్టు అనిపించట్లేదా? శోధన నుంచి విడిపిస్తున్నట్టు నీకు అనిపించట్లేదా? నీ బాధల ఇబ్బందుల నుంచి విడిపిస్తున్నట్టు నీకు అనిపించట్లేదా? దూత దానియేలు బోన్లోనే, ఆ సింహాల బోన్లోనే ఉన్నది, కానీ నా ఇంట్లో లేదు, నా ఇంటి చుట్టూ లేదు, నా ప్రాంతాల్లో లేదు, నా పరిస్థితుల్లో లేదని నీకు అనిపిస్తుందా? ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఇక్కడ దైవజనుడు అంటూ ఉన్నాడు, భయభక్తులు లేని దగ్గర దూత ఉండదు. భయభక్తులు లేని కుటుంబానికి దేవుడు దూతను పంపించడు. అనుభవంతో కీర్తనకారుడు చెప్తున్నమాట, ఆయన యందు భయభక్తులు. దానియేలును అంత శ్రద్ధతో దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటో తెలుసా? భయము, భక్తి. ఏమండి? ఏంటి? భయభక్తులు కలిగినటువంటి జీవితం. ఆ జీవితాన్ని చూసినప్పుడు ఎవ్వరికి కూడా భయపడలేదు, సింహాలకు కూడా భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడ్డాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆయనను కాపాడాడు. అలాంటి భయభక్తులు గల జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, విత్తబడ్డ వాక్యమును నీరు కట్టి ఫలింపజేయమని బలలో మేమందరం పాల్గొనబోతుండగా మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా, మానసికంగా అన్ని విషయాల్లో సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి